వెల్కమ్ టు ఏమి జరుగుతోంది. నా పేరు కోపల తెలంగాణ పెద్దలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూలై నెల కొంచెం కీలకమైనదని చెప్పుకోవాలి. దీంట్లో ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్లస్లు కొంత మైనస్లు కూడా ఉన్నాయి. ప్లస్లు ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి సుదీర్ఘకాలంగా ఉన్నవి ఈ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఓకే చేశారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి హెల్త్ కార్డ్స్ కూడా వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి మనకు వివరించడానికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు గారు, అలానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య గారు తెలంగాణ కడలకు వచ్చారు. ముందు మనము శ్రీనివాస్ గారితో మొదలు పెడదాము. నమస్తే శ్రీనివాస్ గారు. ఈ హెల్త్ కార్డ్స్, హెల్త్ స్కీము అంటే జీవిత బీమా ₹1,00,00,000 ఉంది కదా, దానికి సంబంధించి కొంచెం మీరు వివరిస్తారా? విధి విధానాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఇన్సూరెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ హెల్త్ కార్డ్స్. ఇన్సూరెన్స్ కి హెల్త్ కార్డ్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇన్సూరెన్స్ కంప్లీట్ గా వితౌట్ ప్రీమియం, వితౌట్ ₹1 ఫ్రమ్ ది ఎంప్లాయీస్. గవర్నమెంట్ సైడ్ నుంచి 16 నేషనలైజ్ బ్యాంక్స్ తోటి ఎంఓవి చేసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇంతకు ముందు కూడా కొన్ని ఉండొచ్చు, కానీ మా ఎంప్లాయీస్ కి వాటిపైన అవగాహన లేదు. ఈవెన్ బ్యాంకర్స్ కూడా వాటి ఇంప్లిమెంట్ చేయలేదు. చేసుంటే 1 ఎక్కడ చేసున్నారేమో కానీ దాన్ని ఎక్కడ కూడా సేవింగ్ అకౌంట్ గా ఉంది, శాలరీ అకౌంట్ గా దాన్ని కన్ఫర్మేషన్ కాలేదు. కాబట్టి దాన్ని బెనిఫిట్స్ ఏవి కూడా రాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంటే మా డిమాండ్ లో లేని ఇన్సూరెన్స్ స్కీమ్ ని ఆల్ ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ ఇఫ్మిస్ ద్వారా శాలరీస్ వచ్చే ఎంప్లాయీసే కాదు, ఈవెన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, టెంపరీ, పార్ట్ టైము, ఐకేపీ, ఈజీఎస్ కావచ్చు, గ్రామ పంచాయతీ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇట్లా మెప్మా ఎంప్లాయీస్ కావచ్చు, ఇట్లా ఆల్ ఎంప్లాయీస్ ని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే అంటే కొన్ని బ్యాంక్స్ కి లిమిట్ ఉండొచ్చు, 25,000 అబౌవ్ శాలరీ అని, 15,000 కానీ కొన్ని బ్యాంక్స్ 10,000 కూడా ఉందంటే శాలరీ అకౌంట్ కనుక మనం చేంజ్ చేసుకుంటే ఈ ఇన్సూరెన్స్ తో పాటు అది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది, దాని మీద మనకి అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నది, డిజేబుల్, పార్ట్లీ డిజేబుల్, ఫుల్లీ డిజేబుల్ కి ఇన్సూరెన్స్ ఉంది. ఇది కాకుండా మనకి ఫ్యామిలీకి అంటే ఏదైనా న్యాచురల్ డెత్ అయితే కూడా అది నార్మల్ గా 10 lakhs వచ్చే ఇన్సూరెన్స్. వీటితో పాటుగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంది, అంటే మన ఏటీఎం కార్డ్స్ మీద వచ్చే బెనిఫిట్స్. వాటితో పాటు కొన్ని స్కూల్ చైల్డ్స్ కి ఎడ్యుకేషన్ కన్సెషన్ కావచ్చు, మన గర్ల్ చైల్డ్ కి మ్యారేజ్ కావచ్చు, ఈవెన్ ఈ స్విగ్గీ గానీ, జూమాటో గానీ మన వెహికల్స్ కి పెట్టే ఏదైనా ఆల్ సర్వీస్ లో కొంత అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకంగా ఉంది. అంటే కొన్ని బ్యాంకులు కాంపిటీషన్ లో ఇంకా వాళ్ళు తగ్గించుకొని అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. నిన్న మొన్న మా ఆల్ అసోసియేషన్ ఆఫీస్, నాట్ ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్స్, టీజీ, జేఏసీ, ఆల్ ఆఫీస్ అసోసియేషన్ బ్యాంకర్స్ కాంపిటీషన్ తోటి పెద్ద పెద్ద బ్యాంకర్స్ కూడా తిరుగుతున్నారు. మా బ్యాంకులో అంటే ఇప్పుడున్నది అకౌంట్స్ 13 lakhs ఎంప్లాయీస్ లో సుమారుగా 5 lakhs అకౌంట్స్ ఓన్లీ ఎస్బీఐ లో ఉన్నాయి. మిగతా బ్యాంక్స్ కూడా ట్రై చేస్తున్నారు. ఆ స్కీమ్ అనేది ఇప్పటికి కూడా మా ఎంప్లాయీస్ కి మీ ద్వారా తెలియజేసేది, కంపల్సరీ మన అకౌంట్ సేవింగ్ అకౌంట్ నుంచి శాలరీ అకౌంట్ కి మారాలి. తర్వాత అక్కడ పోయి మనం వాటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ ఏది జనరల్ మా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సే కాదు, న్యాచురల్ డెత్, అదర్ బెనిఫిట్స్ కూడా కవర్ అయ్యేట్టుగా మనం కంపల్సరీ దాంట్లో మెన్షన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి బ్యాంకులు. ఎందుకంటే కొన్ని బ్యాంకులు క్లియర్ గా చేస్తున్నాయి, కానీ కొన్ని బ్యాంకర్స్ దాన్ని అంత ఇంట్రెస్ట్ చూపిట్లా పోయి చెప్పడానికి. కాబట్టి మనం కొంత టైం తీసుకొని ఇండివిజువల్స్ రెస్పాన్సిబుల్ తీసుకొని పోవాలి కంపల్సరీ ఇన్సూరెన్స్ విషయాల్లో. ఒక చిన్న సందేహం అండి, ఎంప్లాయీస్ మీద ఎటువంటి భాగం పడట్లేదు ఎల్ఐసి ఇన్సూరెన్స్ కి సంబంధించి. వీళ్ళ తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుంది, మరి ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారం పడబోతోంది? ఇది ఇన్సూరెన్స్ లో పనిగారు, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ పే చేయట్లేదు. బ్యాంక్ లో ఉన్న బ్యాంకుల నామ్స్ ఉన్నాయి, బ్యాంకర్స్ ఎఫ్ఆర్బిఎంఐ కానీ, తర్వాత
ఆ బ్యాంక్ రూల్స్ ప్రకారం చేస్తున్నారు తప్ప ఇది గవర్నమెంట్ ఒకటి ఏంటంటే ఉన్న ఫెసిలిటీని ఫెసిలిటేట్ చేస్తూ దాన్ని చట్టాన్ని పూర్తిగా MOU ద్వారా ఎంప్లాయీస్ కి దాన్ని చేరే విధంగా చేయగలిగింది. ఇంత ముందున్న ప్రభుత్వాలు చేయలేదంటే అది చెప్పలేదు, చేయలేదు. సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఆలోచన వచ్చింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు అంతా బ్యాంకర్స్ ని పిలిచి ఈ ఫెసిలిటీని ఇట్లా ఉంది లీగల్ గానే చెప్పగలిగారు. ఇవన్నీ కూడా ఇన్సెంటివ్లకు వచ్చినాయి. కానీ మా ప్రాథమిక సభ్యులు ఎంప్లాయీస్ కంపల్సరీ బ్యాంక్ మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని శాలరీ బ్యాంక్ అకౌంట్ గా మార్చుకోవాలి. మన శాలరీ రేంజ్ ని బట్టి, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ని బట్టి అవసరమైతే మన శాలరీ అకౌంట్ కూడా చేంజ్ చేసుకోవాలి మనకు అనుకూలంగా ఉన్న బ్యాంకులో. అప్పుడు మాత్రం ఈ బెనిఫిట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు శాలరీ అకౌంట్ ఉంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని బ్యాంకులకు అట్లా రూల్స్ లో ఉన్నాయి ఎవరికన్నా? అర్థం కాలేదండి. ఇప్పుడు సేవింగ్స్ నుంచి శాలరీ అకౌంట్ మార్చాలి అంటున్నారు మీరు. శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఎంప్లాయీకి బ్యాంకు ఎటువంటి ప్రీమియం తీసుకోకుండానే 1 crore కావచ్చు, 50 లక్షలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, వాళ్ళ శాలరీ మీద ఆధారపడి ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇవ్వాలని వాళ్ళ బ్యాంక్ రూల్స్ లో ఉన్నాయా? బ్యాంక్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రూల్ అది కంపల్సరీ బ్యాంకర్స్ మార్చాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బ్యాంకర్స్ పంపించి ఎట్ ఏ టైం సేవింగ్ అకౌంట్ నుంచి శాలరీ అకౌంట్ మార్చమని ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ మార్చాయి. కానీ కొంతమంది మా ఎంప్లాయీస్ నెగ్లిజెన్సీ ఉంటుంది, కొంత బ్యాంకులో మిడిల్ లెవెల్ లోయర్ లెవెల్ ఉన్న స్టాఫ్ నెగ్లిజెన్సీ ఉంటుంది. ఆ నెగ్లిజెన్సీ వల్ల మనం ఇప్పుడు ఏదైతే మనం చెబుతున్నామో 1.2 crore వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఫ్లైట్ కి వెళ్ళినప్పుడు 2 crores అండ్ అబోవ్ కావచ్చు, లేదు 10 lakhs నార్మల్ డెత్ లో అప్పుడు కావచ్చు. ఇది అదర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనం ఏ శాలరీ అకౌంట్ లో కొన్నామో ఆ శాలరీ అకౌంట్ లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి ఎంప్లాయీకి, ప్రతి ఎంప్లాయీ ఫ్యామిలీకి కూడా తెలిసి ఉండాలి. అక్కడ పోయి దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కసారి మన శాలరీ లేదు, ఆ ఫెసిలిటీస్ మనకు కావాల్సినవి లేవు. 16 బ్యాంక్స్ లో ఏ బ్యాంక్ లో మన శాలరీ రేంజ్ సరిపోతుందో ఆ బ్యాంక్ కి మనం మన శాలరీ అకౌంట్ ని మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. సో అందుకు ఆ బ్యాంక్ లో రూల్ ఉంది కాబట్టి మీ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ బ్యాంకు ప్రీమియం వసూలు చేయట్లేదు. ఓకే, అది మంచి పరిణామమే కదండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి 13,50,000 మంది ఉద్యోగుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మేము అడగకుండా ఇచ్చిన ఫెసిలిటీ. అంటే మా డిమాండ్స్ ఉన్నాయి, మాకు రావాల్సిన ఇది పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మాకు రావాల్సిన RDAలు ఉన్నాయి, PRC ఉంది, ఇంకా చాలా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయి. కానీ ఈ ఇన్సూరెన్స్ ఇష్యూకి వచ్చినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మా యావత్ ఎంప్లాయీస్ పక్షాన ఆల్ కేటగిరీస్ 206 సంఘాలు TGE పక్షాన మా ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నారు, టెక్నికల్ సర్వీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో అయితే మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే లక్ష్మయ్య గారు, శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ఇన్సూరెన్స్ స్కీము, హెల్త్ స్కీమ్ రెండు కూడా మీకు కూడా వర్తిస్తుందా? సార్ ఇన్సూరెన్స్ ఉంది సార్. ఇన్సూరెన్స్ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు, ఆ చిన్న ఉద్యోగస్తులకు కూడా వర్తింపజేస్తున్నట్టు మనకు జియో నెంబర్స్ మొన్న రిలీజ్ కూడా చేశారు సార్. అయితే ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అయితే ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఎవరికి లేదు సార్. అయితే ఈ లేదండి, హెల్త్ కార్డ్స్ మీద ఏమో మనకు గవర్నమెంట్ నుంచి ఏమో హామీ లభించలేదు. అయితే మనకు అన్నమాట అది ఇప్పుడు హెల్త్ కార్డు విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ ఏదైతే అదర్ దెన్ 010 ద్వారా కానీ ఇంకా అదర్ ఎంప్లాయీస్ ఇఫ్మిస్ లో లేని వాళ్ళకి కానీ వాటికి కూడా ఆలోచన ముఖ్యమంత్రి గారికి, తర్వాత అదేవిధంగా ఈ ట్రస్ట్ లో ఉన్న 13 సంఘాలు, ఈ 13 సంఘాలే కాదు ట్రస్ట్ బయట కూడా పెద్ద సంఘాలు ఉన్నాయి. అందరికీ ప్రవేశం కల్పించలేకపోవచ్చు, మేము కోరిక కల్పించమని ఈ అన్ని పెద్ద సంఘాలు కూడా చెప్పాము. మేము యూనివర్సిటీస్ మా ఆల్ యూనివర్సిటీ కలపాలని చెప్పాము, ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అడిగాము, ఆల్ ఈ మోడల్ స్కూల్స్ అడిగాము. వాటితో పాటుగా ఇంకా ఉన్న మేము కలవని మార్కెట్ కమిటీ ఉంది, మార్కెట్ కమిటీతో పాటు గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి.
ఇట్లాంటి చాలా చాలా ఇందులో ఇంక్లూడ్ కానీ ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఓన్లీ 7,12,000 మందికి ఫస్ట్ ఫేజ్ గా, అంటే ఇదేదో మొదట దీంతో క్లోజ్ అయ్యేది కాదు. కొత్త స్కీము త్రూఅవుట్ ఇండియాలోనే ఒక ట్రస్ట్ ఎంప్లాయీస్ ద్వారా ఏర్పడిన ట్రస్ట్ కమిటీ ద్వారా నడపబోయే కొత్త స్కీమ్ ఇది. చాలా సక్సెస్ఫుల్ గా చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు, ట్రస్ట్ కమిటీ మెంబర్లు కలిపి స్టార్ట్ చేశాం. 17/7/2026 నుంచి మొదలైంది. ఆల్ నెట్వర్క్ హాస్పిటల్ తోటి, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ తోటి మాట్లాడడం జరిగింది. ఇది కూడా కొంత అంబిగ్యూటీ ఉంది. ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా అంతా హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ కావటం, హెల్త్ కార్డులు తయారు కావటం, అందులో ఫ్యామిలీ మెంబర్లు యాడ్ చేయటం, ఫ్యామిలీ మెంబర్లు కొన్ని డెత్ అయిన వాళ్ళు డిలీట్ చేయటం, మ్యారీడ్ ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు డిలీట్ చేయటం, అటైనింగ్ ఏజ్ 25 years ఉంటే మేల్ కి సంబంధించిన పిల్లల్ని డిలీట్, ఇదన్నీ కూడా ప్రాసెస్ నడుస్తుంది. ఈ కార్యక్రమం అంతా కావడానికి ఈ మంత్ ఎండింగ్ వరకు 7,12,000 మందికి స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఆల్రెడీ 2 నెలలు మాది 1.5 శాలరీ కట్ అయింది. ఇంకా ఈ మంత్ కూడా కట్ కాబోతుంది. అంటే 3 నెలలు కట్ అయినట్టు లెక్క. ఆల్మోస్ట్ 2-3 days పోతే ఈ మా అమౌంట్ అయితే, ప్రభుత్వ అమౌంట్ అయితే నెలకి 45 కోట్లు మాయి, 45 కోట్లు ప్రభుత్వం అంటే నెలకి 90 కోట్లు, 12 తూములు అంటే 1,100 కోట్లు సుమారుగా తోటి మేము స్టార్ట్ చేసినాం. ఇంతవరకు ఖర్చు పెట్టింది హెల్త్ కార్డ్స్ పైన ప్రభుత్వం సుమారుగా 450 కోట్లు రీఎంబర్స్మెంట్ కావచ్చు, తర్వాత ఈహెచ్ఎస్ కావచ్చు, 650 కోట్లు బడ్జెట్ కేటాయించిన 450 కోట్లు ఖర్చు పెడతారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 1,100 కోట్లు ఉంటాయి పర్ ఇయర్. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది అవసరమైతే 100-200 కోట్లు అదనంగా ఇస్తాడు. అంటే 1,300 కోట్లు ఉంటాయి. అంటే 3 రెట్లు ఎక్కువ. అంటే బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, టెంపరీ ఆందోళన కింద పనిచేసే వాళ్ళు కానీ, ఆశాలు, అంగన్వాడీలు, మున్సిపల్ ఎంప్లాయీస్, గ్రామ పంచాయతీ, ఇట్లా ఎన్ఆర్ఈజిఎస్, అదేవిధంగా మెప్మా, ఈ కేటగిరీలు చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వర్క్ ఛార్జీడు, వీళ్ళందరినీ కూడా మేము కలపమని ముఖ్యమంత్రి గారిని అడిగాం. ముఖ్యమంత్రి గారు కూడా కంపల్సరీ మేము ఆరోగ్యశ్రీ నుంచి 10 లక్షలు ఆల్మోస్ట్ అందరికీ ఇస్తున్నాం రాష్ట్రం ప్రజలకి, మీకు ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు, మీ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి అని చెప్పారు. ఇందులో ఇంక్లూడ్ అయిన సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా, రిటైర్ అయితే కూడా అందరి ఉన్నాయి. సెకండ్ ఫేజ్ అంటే 1 or 2 months ఆర్ 3 or 4 months అంతే. అందరినీ కూడా హెల్త్ స్కీమ్ లో కంపల్సరీ కలిపి ఏర్పాటే ట్రస్ట్ నుంచి చేస్తాం, ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. ఓకే, లక్ష్మయ్య గారు, ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏది ఏజెన్సీస్ నుంచి మీ శాలరీ అకౌంట్ తీసి డైరెక్ట్ గా మీ అకౌంట్ లకే వేసేయాలని బ్యాంకుల్లోను, అట్లనే మీ సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీకు కూడా ఈఎస్ఐ ఇట్లాంటివన్నీ కూడా క్రమ పద్ధతిలో ప్రతి నెల జమ చేయాలనేటటువంటి ఉన్నాయి. దీంట్లో కొన్ని వరకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీకు హామీ వచ్చినట్లుంది, అంటే బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా వెయ్యాలని. అయితే ఇప్పుడు మళ్ళీ తాజా పరిస్థితుల ప్రకారము ఏజెన్సీస్ డీలింగ్ చేసి మళ్ళీ ఏజెన్సీస్ అట్లనే మళ్ళీ తీసుకొస్తున్నారనేది వింటున్నాం. అది కరెక్ట్? అవును సార్, వాస్తవానికి ఏంటంటే ఈ సంవత్సరమే ఏజెన్సీలను కొంత రద్దు చేస్తారని ప్రభుత్వం నుంచి వచ్చింది సార్. అయితే నేనేమంటున్నాను సార్, 12-13 సంవత్సరాల తెలంగాణలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 2018లోనే ఏజెన్సీలను తీసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా జీతాలు ఇస్తారు సార్. అక్కడ ఈ రోజు మేము చాలా కొంత బాధపడుతున్న విషయం ఏంటంటే సార్, 1వ తారీఖు సాయంత్రం అక్కడ జీతం పడతా ఉంది, వాళ్ళకు ఒక పే స్లిప్ ఉంది, ఒక ఐడెంటిటీ కార్డు ఉంది, అక్కడ ఒక ఎంప్లాయీగా గుర్తించబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చాలా డిపార్ట్మెంట్లలో చాలా మందికి ఇంకా ఐడి కార్డ్స్ రాలేదు, మనకు ఈ పే స్లిప్ విధానం అనేది లేదు. అంటే నేనేమంటా అంటే ప్రభుత్వాన్ని మేము ఒక స్పష్టంగా అవుట్ సోర్సింగ్ 5 లక్షల మంది పైచిలకు అవుట్ సోర్సింగ్ తరఫున ఒకటే కోరుకున్నాం సార్, ఒక ఐడెంటిటీ ఈ తెచ్చుకున్న మన తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మాకు. ఇలా ఉత్తరప్రదేశ్ లో రద్దు చేశారు సార్, కర్ణాటకలో రద్దు చేశారు, కొన్ని రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రాలలో మనకు ఈక్వల్ వర్క్ ఈక్వల్ కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఈ తెలంగాణలో 5 లక్షల మంది పైసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఏజెన్సీ విధానం అనేది పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి ద్వారా జీతాలు ఇస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి అమలు చేసేటువంటి ఈక్వల్ వర్క్ ఈక్వల్ అమలు చేస్తే ఖచ్చితంగా 5 లక్షల మంది ఉద్యోగస్తులకు న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం సార్. ఇక రెండోది సార్, ఈ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక చిన్న సమస్య ఏర్పడింది సార్. మేము బ్యాంకులకు వెళ్తే బ్యాంకులో ఏం జరిగిందంటే అధికారి మీరు ఎక్కడ పని చేస్తారు, మీకు ఏంటి ప్రూఫ్ అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు వాస్తవానికి ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులకు ఎటువంటి ప్రూఫ్ లేదు సార్ వాస్తవానికి.
ఎక్కడ ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కంటే ఐడి కార్డ్స్ ఉంటాయి, వాళ్ళ పే స్లిప్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి సార్. కానీ మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి ఏం లేదు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఈ వాళ్ళ దగ్గర ఉన్న డేటా లేదా కన్సల్ట్ హెచ్ఓడిలకైనా మీ దగ్గర పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి ఒక పే స్లిప్ ఇవ్వండి ఇమ్మీడియట్ గా, వీళ్ళు ఇక్కడే పని చేస్తున్నట్టుగా ఒక ఏదన్నా ఒకటి జియో లాగా ఇచ్చి చేస్తే ఆ జియోనన్నా మేము బ్యాంకులలో ఇవ్వగలిగితే మాకు ఆ ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీ కూడా బ్యాంకు పోలేని పరిస్థితి. ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేయచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకు ఆ బ్యాంకు దగ్గరకు పోయి కూడా తెలుసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఎందుకంటే నేను కూడా స్వయంగా వెళ్ళలేదు సార్, నిన్ననే వెళ్ళాను నేను బ్యాంకుకి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నీ ప్రూఫ్ ఏందని అడిగితే వాస్తవానికి మా దగ్గర ఎటువంటిది లేవు, అధికారుల కాంచి కానీ మూడు పెడితే మన దగ్గర పేస్ట్ ఇప్పుడు ఉండవు మన దగ్గరికి సార్. కొంత ఇది ఒక విధానం ఆలోచన చేస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి స్కీమ్స్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు కూడా మనము వేలోనే వెళ్తున్నాం, రోడ్డు మీదనే బై జర్నీలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో మనకి ఏం జరిగినా కూడా ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది పెద్దగా అండగా ఉంటుంది. ఈ విషయంలో మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు లక్ష్మయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు కానీ లేదా ఏలూరు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి సమస్యలు కానీ సుదీర్ఘ కాలంగా ఉన్నవే. మీరందరూ కూడా తెలంగాణ కోసమని ఉద్యోగ జేఏసీ తరఫున చాలా పెద్ద పోరాటంలో పాల్గొన్నారు అప్పట్లో కూడా మీరందరూ కూడా. మరి అప్పట్లో కేసీఆర్ గారిని ఇవన్నీ మీరు అడిగారు, ఎందుకంటే 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పట్లో కేసీఆర్ గారిని అడిగారా? అప్పుడు ఏమైంది, స్పందన ఏమిటి? ఆ తెలంగాణ ఉద్యమంలో సమయంలో కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక మాట సార్, ఇక ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు, అందరు రెగ్యులర్ అవుతారు, కాంట్రాక్ట్ సీఎం అవుట్ సోర్సింగ్ సీఎం కూడా పెట్టుకోమని చెప్పి సీఎం గారే చెప్పారు. ఈ 10 సంవత్సరాలు అమలు చేయలేదు కాబట్టే మొన్న ఎలక్షన్ లో ప్రత్యక్షంగా జరిగిన ఎలక్షన్ లో ఇవాళ ఓడిపోవటానికి కారణం ముఖ్యంగా ఉద్యోగస్తులే సార్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావటంలో రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఉద్యోగస్తులే సార్. మొత్తం భుజాన మీద వేసుకొని ఇది మన ప్రభుత్వం, ఖచ్చితంగా ఉద్యోగస్తులకు న్యాయం జరిగిద్దని మాత్రం ప్రతి ఒక్కరు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ప్రచారం చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సార్. అయితే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఇప్పుడు వాస్తవానికి మాకు అప్పుడు సాగు సమస్య చాలా పెద్దగా ఉండేది సార్, జీతాలు చాలా పెద్దగా ఉండేది సమస్య. కొన్ని డిపార్ట్మెంట్లలో 5 నెలలు 7 నెలలు 10 నెలలు కూడా ఉన్నాయి సార్ సమస్యలు. ఇవి ఇప్పుడు గత 2 నెలల నుంచి సీఎం గారు ఇది పెద్ద స్థాయిలో పరిష్కరించి మొన్న గత నెలలో మీటింగ్ పెట్టి హెచ్ఓడీలందరూ కూడా చాలా గట్టిగానే సీరియస్ గా వార్నింగ్ చేయడం జరిగింది. ఒకప్పుడు మేమే ఏజెన్సీలో ఫోన్ చేసి బిల్లులు తెమ్మని చెప్పేది, ఫైనాన్స్ చుట్టూ సార్ కనీసం ఒక 10-15 రోజులు తిరిగేది మేము మాకు అప్రూవల్స్ రావడం కోసం. వచ్చింది ఈ నెల నుంచి మాకు ఎవ్వరం కూడా ఫైనాన్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మేము బిల్లులు పెట్టుకోకుండానే ఇలా అధికారులంతటా వాళ్ళ అధికారులు చేస్తూ ఇలా 1వ తారీఖు జీతాలు రావడంలో మాత్రం కీలక పాత్ర పోషించింది సార్ ప్రభుత్వం. ఇక ఉన్నది మాకు 2-3 చిన్న సమస్యలే సార్. ఈ ముఖ్యంగా ఏజెన్సీ విధానం అనేది మాకు అధికారంలోనే ఖచ్చితంగా రద్దు చేస్తానని మాట ఇచ్చారు. అది ప్రభుత్వం మేమేమనుకుంటున్నా పూర్తి స్థాయిలో సీఎం దగ్గరికి ఇంకా చేరలేదేమో అని అనుకుంటున్నాం సార్. అది కనుక చేరితే మాత్రం 5 లక్షల మంది చిలుకు ఉద్యోగస్తులు మాత్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా ఎప్పుడు ఉంటాం సార్. ఓకే, శ్రీనివాస్ గారు, స్టేట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైందని వింటున్నాము. అయితే తెలంగాణ ఏరియా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తనహా వాళ్ళు తామైతే అసలు ఉచిత వైద్యం అందించడం సాధ్యం కాదని వాళ్ళు అయితే డైరెక్ట్ గా చెప్పేశారు. ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ గారిని కలిసి. ఎందుకంటే వాళ్ళకి 1400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఏడాది పైనుంచి. ఆ బకాయిలు తీరిస్తే కానీ వాళ్ళు వైద్యం చేయమన్నారు. ప్లస్ వాళ్ళవేవో కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మరి మీకు కార్డులు ఇచ్చి హామీలు ఇచ్చి అక్కడ అమలు చేయకపోతే ఉపయోగం ఏంటి? వాళ్ళెవరు మీకు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు కదా, మీకేమిటి ఉపయోగం కార్డులు ఇచ్చి? అది మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం, కానీ అందులో 80% వాస్తవం కాదు. నెట్వర్క్ హాస్పిటల్స్ తోటి ఆరోగ్య ట్రస్ట్ అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా ట్రస్ట్ బోర్డులో ఎంప్లాయీస్ సంఘాలే ఉన్నాయి. ఏది స్టాట్యుటరీ కమిటీలో మొదటిగా నిన్న మాట్లాడిన హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు ఏంది 160 కోట్లు పెండింగ్ ఉన్నాయి ఎంప్లాయీస్. ఆ పెండింగ్ గవర్నమెంట్ 1 or 2 ఇన్స్టాల్మెంట్లు ఇస్తూ ఉంటుంది, కానీ ఎట్ ఏ టైం కావాలి. మీరు కూడా మాకు అది కొంచెం రికమెండ్ చేయండి, మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదనేది వాళ్ళు వెల్లడించింది. నిన్న నెట్వర్క్ హాస్పిటల్ తోటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ ఈ అసోసియేషన్ వీరితోటి నేను కూడా అందులో ఉన్నాను. వాళ్ళు కూడా చేయను అనలేదు. బయట ఈ మీడియా అంటే నేను అందరినీ అంటలేదు, మీడియాలో కొంత పార్ట్ ఉంది
కొన్ని రాజకీయ పార్టీల అనుబంధంగా, కొంత కొన్ని సంఘాలకు అనుబంధంగా ఉన్న వాళ్ళు కొంచెం అతి ఉత్సాహంతో చేసే వెబ్ మీడియా కావచ్చు ఇవన్నీ ఇబ్బంది పెట్టడం అనిపించింది తప్ప, నిన్న వాళ్ళు కూడా ఏం చెప్పారు, నాట్ ఓన్లీ 160 crores, తర్వాత భద్రతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 470 crores ఉన్నాయి. అవన్నీ త్వరగా వస్తే మాకు ఈజీ ఉంటుంది. వీటితో పాటుగా CGHS ని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాం. ఇంతకుముందు EHS రేట్ల కంటే కూడా CGHS అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ది. అందులో కూడా EHS కంటే కూడా తక్కువ రేట్లు ఉన్నాయి. కొన్ని అసలు మేము చేయలేము వాటిని, అంటే దానికి క్లారిటీ ఇచ్చాం నిన్న. మన ట్రస్ట్ ద్వారా మేము అమౌంట్ ఎవ్రీ 15th లోపు మేము పే చేస్తాం. ట్రస్ట్ అమౌంట్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ మేము కలిపి పే చేసుకుంటాం, అందులో ఇబ్బంది లేదు. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు రేట్లు డిఫరెన్స్ అంటున్నారో, కొన్ని వైబుల్ కావంటున్నారో, కొన్ని సైంటిఫిక్ లేవంటున్నారో, కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు వేరే బయట వాళ్ళు కాదు. వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని పిలవలేదు, మాట్లాడకుండా మీరు డైరెక్ట్ గా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి కొంత అంబిగ్యూటీ ఉండే. నిన్న అది క్లారిటీ వచ్చేసింది. మీ స్కీమ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, మీరు సాఫ్ట్వేర్ కూడా తయారైంది, కార్డ్స్ కూడా కొన్ని మాడిఫై అవుతున్నాయి, వాటిని చేసుకోమని చెప్పారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఈ డిఫరెన్సెస్ ఏమన్నా రేట్స్ విషయంలో కానీ, లేదు EHS CGHS మధ్యలో ఉన్న డిఫరెన్స్ కానీ, అది కాకుండా డయాగ్నోసిస్ విషయంలో కానీ, హాస్పిటల్ ఎంపీఎల్ విషయంలో కానీ, ఎవ్రీడే ట్రస్ట్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో వాళ్ళు కూడా మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉంటారు. స్టాట్యుటరీ కమిటీలో అఫీషియల్స్ 17 మంది, ట్రస్ట్ మెంబర్స్ 13 మంది ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళ అసోసియేషన్ కూడా మాతో ఉంటుంది. ఫస్ట్ లో కొంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది తప్ప, ఈ స్కీమ్ పైన ఎటువంటి ఇది ఈ అపోహలు కానీ అన్ని మీడియాలో వచ్చేది తప్ప, పై లెవెల్లో CS గారు చైర్మన్ గా, హెల్త్ సెక్రటరీ గారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO గారు దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. EHS దానికి కూడా అది టైం పడుతుంది, 1 or 2 days, మాక్సిమం 1 week లో సెటరేట్ అవుతుంది. అయిన తర్వాతనే మిగతా ఈ ఎంప్లాయీస్ కి మిగిలిన 6 lakhs నెట్ యాడ్ చేయాలో చూస్తున్నాం తప్ప, ఇందులో హాస్పిటల్ వాళ్ళతో కానీ, నెట్వర్క్ హాస్పిటల్ కానీ కొన్ని మేము ఓపెన్ గా చెబుతున్నాం, ఉద్యోగ సంఘాలని బదనాం చేయాలని, కొన్ని శక్తులు వెనకుండా నడిపిస్తున్నాయి ఇటు కాకుండా. కానీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మేము ఒక ట్రస్ట్ పెట్టుకున్నాం, మా అమౌంట్ ఉంది అందులో, గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదు సర్వీసు, మా అమౌంట్ 50%, గవర్నమెంట్ 50%, ప్రభుత్వం కూడా చేసుకోమంటుంది. ఏదైనా కొత్త స్కీమ్ ఒక కేరళలో తప్ప ఎక్కడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎక్కడ కూడా ఇట్లా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తోటి ఎక్కడ కూడా ఇట్లా ట్రస్ట్ ఏర్పడలేదు. ఇప్పుడు మా అమౌంట్ పవర్స్ అనే GO 50 ఇష్యూ చేశారు, పవర్స్ అన్ని ట్రస్ట్ కే ఇచ్చారు. ట్రస్ట్ లో కూడా 13 సంఘాలు ఉన్నాయి, పెన్షన్ సంఘాలు ఉన్నాయి, సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అధ్యాపక సంఘాలు ఉన్నాయి, NGOs ఉన్నారు, నాన్ గెస్టెడ్ ఉన్నారు, 4th class ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో అంతా నిష్ణాతులు, సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ 10 మంది కమిటీ సభ్యులు 17 మందిలో. ఇబ్బంది అయితే ఏం లేదు, కాకపోతే కొంత కమ్యూనికేషన్ గ్యాప్. ఈ సోషల్ మీడియా బాగా యాక్టివ్ ఉండటం వల్ల మేము టోటల్ గా అథెంటికేటెడ్ డేటా వచ్చా పెడదామని మేము ఆలోచించి పెట్టే లోపే ఇది ఫాల్స్ న్యూస్ తొందరగా పోతుంది. కాబట్టి మా ఎంప్లాయీస్ అందరికీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, కొద్దిగా ఓపిక పట్టండి. మిగతా సమస్యలు మనకున్నాయి, ప్రభుత్వం మీద మనం పోరాడదాం, అందులో డౌటే లేదు. 1 by 1 ఇన్సూరెన్స్ క్లియర్ అయింది, ఇది PRC ఉంది, నెక్స్ట్ మనకి DAలు ఉన్నాయి, పెండింగ్ బిల్స్ కొంతమేర తీసుకున్నాం, ఇంకా పెండింగ్ బిల్స్ కూడా సుమారుగా 7,000 కోట్లు రావాలి. ఈ నెల కూడా 2,000 కోట్లు పెండింగ్ బిల్స్ మన పెన్షన్స్ కి వస్తాయి. తర్వాత కూడా మనం రిక్వెస్ట్ చేశాం, ఈ ఇయర్ ఎండింగ్ వరకు 2,000 కోట్లు కొడితే మొత్తం క్లియర్ అవుతాయి. మనకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1000 కోట్లు అంటున్నారు, మనం 2,000 కోట్లు అడుగుతున్నాం. 1 by 1 అన్ని చేసుకుంటాం, అవసరమైతే పోరాడానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారే పోరాటం చేయొద్దంటలే, సెక్రటరియట్ లో బాహుబలి గేట్ దగ్గరనే ధర్నా చేశాం, మనకి స్వేచ్ఛ ఉంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషము. ఇప్పుడు KCR గారితో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, వాళ్ళ వ్యాపారాలు ఏదో మీకు అందరికి బాగా అనుభవమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 2.5 సంవత్సరంలో మీకు ఎట్లా ఉంది, వాళ్ళతో అనుభవమే. ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఉన్నది ఏంటంటే, ఉద్యోగులకు సంబంధించి పర్టికులర్ గా ఈ జూలై నెలలో కీలకమైనది హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇన్సూరెన్స్, లేకపోతే వీళ్ళది ఇది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వీళ్ళందరూ చేయడం వల్ల రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కొత్త శాశ్వత ఓటు బ్యాంకు సృష్టించుకుంటున్నారా అనేటువంటి ప్రచారం కూడా మొదలైంది. దానికి సంబంధించి
లక్ష్మయ్య గారు మీరేమంటారు? అంటే ఏ సార్ రాజకీయ పార్టీ అయినా ముఖ్యమంత్రి అయినా కావాల్సింది అల్టిమేట్ గా ఓట్లు, సీట్లే వాళ్ళకి కావాల్సింది. అవును సార్, అవును. మీరేమంటారు ఆ ప్రచారం మీద? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు ఈ జూలైలలో మీరు అన్నట్టు 2 శుభ పరిణామాలే సార్ ఉద్యోగస్తులకు. కాకపోతే ఇంకా కొంచెం ఏదైతే అసలు ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే ఇంకా ముఖ్యమైన హామీలు ఉన్నాయో సార్, అవి కూడా నెరవేరిస్తే మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద ఓటు బ్యాంక్ అయింది సార్. ఇలా 5 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తులు అంటే ఇంటికి 4 వేసుకుని 20 లక్షల బ్యాంకు మంది ఉంది సార్. మనం అడుగుతుంది ఏంటంటే ఏజెన్సీలను రద్దు చేయాలి. ఇలా ఉద్యోగ భద్రత ఇలా విషయం సార్ 15-20 ఏళ్ళు కూడా పనిచేసిన తర్వాత ఇన్నగాక మొన్న కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ఒక 680 మందిని 15-20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కొత్త వాళ్ళు వచ్చిన అని చెప్పి తీసేసారు సార్. మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక 150 మందిని తీసేశారు. జిఎస్టీ డిపార్ట్మెంట్ లో 180 మంది, ఇట్లా ఇంకా డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగుల తొలగింపులు జరుగుతుంది సార్. మనమే ఉన్నట్టు ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో ఉద్యోగం పోతే ఆంధ్ర వాళ్ళు అని చెప్పి మనమే దాన్ని చాలా చేసినాం. అలాంటప్పుడు మన స్వరాష్ట్రంలో కూడా తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఏ ఉద్యోగస్తులకు అన్యాయం కూడా జరగకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంటుంది సార్. అందుకనే ఈ ఉద్యోగ భద్రత మీద ఒకటి, ఏజెన్సీల విధానం రద్దు, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే లాంటి కనుక అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు పూర్తి స్థాయిలో కనుక ప్రభుత్వం చేయగలిగితే సార్ ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అనేది ప్రభుత్వానికి ఎల్లవెల్ల ఉంటుంది సార్. ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీకు పిఆర్సీ అనేది లాంగ్ పెండింగ్, డిఎల్ చాలా లాంగ్ పెండింగ్ లో ఉన్నాయి. అది విడుదల చేయకపోయినా, పిఆర్సీ అమలు చేయకపోయినా కూడా ఓటు బ్యాంకుగా ఉంటుంది అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, గత ప్రభుత్వం కాదు, తెలంగాణ ఉద్యమమే రాజకీయ పార్టీలు విఫలం చెందినప్పుడు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలని ముందు పెట్టుకొని ఉద్యమం నడిపించి తెలంగాణ సాధించుకున్నాం. అది ఎవరన్నా కాదన్నా చరిత్రలో రాయకపోయినా అది రాతి మీద రాసిన రాతలే. ఉద్యోగులు ఓటుకి లేటుగా రావచ్చు కావస్తే, పొద్దున్న లైన్ నిలబడకపోవచ్చు, కానీ భావ వ్యాప్తి ఉంటుంది. ఒక్క ఎంప్లాయీ 100 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఎట్ ఏ టైం ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కంటిన్యూగా నిలబడ్డ నీళ్ళకాడ బాయి దగ్గర, బోరు దగ్గర నుంచి, కిరాణం దుకాణం దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, బస్సు దగ్గర నుంచి ప్రతి దగ్గర మాట్లాడుకుంటూ పోగలుగుతారు. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటిలో మెజారిటీ మీడియా తర్వాత ఎంప్లాయీస్, అందులో సెకండ్ థాట్ లేదు. ఇందాక చెప్పి మనం అవుట్ సోర్సింగ్ అదే చైర్మన్ గారు చెప్పారు, ఏ ప్రభుత్వం అయినా అన్ని వర్గాలను దగ్గర తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టారు, అవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు అడిగినవి కూడా గొంతేమ కోరికలు కావు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము ఎక్కడికి పోయి ఏ పని మాకు రాదు, మాకు కార్పొరేషన్ పెట్టండి. మిగతా రాష్ట్రాలతో కంపారిజన్ కాదు, మా ఉద్యోగ భద్రత ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు. ఎప్పుడూ లేనట్టుగా ఎవరిని బతిలాడకుండా ప్రతి ప్రభుత్వంలో పనిచేసే ఆనరోరియం పేమెంట్ కూడా 1వ తారీఖు ఇవ్వకపోతే కన్సర్న్ హెచ్ఓడిని రెస్పాన్సిబుల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది హెచ్ఓడి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 90% ఇంప్లిమెంట్ అవుతున్నాయి, మిగతా కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. దాంతో పాటుగా వాళ్ళ ఉద్యోగ భద్రత, కొత్త రిక్రూట్మెంట్ వల్ల కొన్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ తీస్తున్నారు. వాళ్ళు అడిగేది కూడా ఏంటి, సింపుల్ కార్పొరేషన్ పెట్టండి, ఎక్కడైతే వేకెన్సీస్ వస్తాయో ఆ వేకెన్సీలన్నీ కూడా కొత్తగా అవుట్ సోర్సింగ్ తీసుకోవద్దు. కొత్తగా ఉద్యోగాలు తీసుకోకుండా ఎవరికైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ పోద్దో వాళ్ళని ఆ పూల్లో ఉంచండి. ఇమీడియట్ గా వాళ్ళు అడిగిన తర్వాతనే ఆ ఉద్యోగం ఇవ్వండి. వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించండి. ఒకేసారి రిమూవ్ చేయటం అబ్రప్ట్ గా ఇదంతా కొంచెం ఇబ్బందికరమైంది. 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా చిన్న ఎంప్లాయీస్ కాదు, శాలరీ తక్కువ వస్తుంది, కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి, ఆన్ పర్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి క్వాలిఫైడ్ వాళ్ళు, పని కూడా ఉద్యోగ భద్రత కొద్ది తక్కువ ఉంటుందనే తోటి రెగ్యులర్ ఎంప్లాయీ కంటే కూడా ఎక్కువ పని చేయడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఏజ్ లో కూడా యంగ్ ఏజ్ లో ఉంటారు కాబట్టి పనిలో కూడా నాణ్యత ఉంటుంది. వాళ్ళని కొద్ది కన్సిడర్ చేసి ఆ కార్పొరేషన్ ఏర్పాటు ఇట్లాంటి చేయడం వల్ల, తర్వాత ఈ పిఆర్సి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఈ మంత్ ఇయర్ ఎండింగ్ లోపు పిఆర్సి ప్రకటిస్తాము, సాధ్యమైన తొందరగా రిపోర్ట్ తెచ్చుకుంటారు. మా వాళ్ళు చాలా మంది సాధ్యమైన తొందరగా డెఫినేషన్ కి కొద్దిగా ఇబ్బంది కలదు. మేము అడుగుతాం ఉద్యోగ సంఘాలుగా, మా మీద అడిగే రైటు, మమ్మల్ని తిట్టే రైటు, మమ్మల్ని విమర్శించే రైటు, వాట్సాప్ లో మమ్మల్ని దూషించే రైటు మా ప్రాథమిక సభ్యులకి పక్కా ఉంటుంది, ఉండాలి. కాకపోతే కొద్దిగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కాకుండా కొద్దిగా లాంగ్వేజ్ మారిస్తే బాగుంటుందని మా ఒపీనియన్ తప్ప వాళ్ళకి రైట్ కంపల్సరీ ఉండాలి. ఒకటి పిఆర్సీ కూడా మేము చెప్పేది 6 డిఏలు పెండింగ్, ఏ రాష్ట్రంలో లేవు, మన రాష్ట్రంలో. దానికి కూడా మేము సూచన చేశాం, మీరు దాన్ని రెట్రాస్పెక్టివ్ గా
మాకు నోషనల్ గా ఇంప్లిమెంట్ చేయండి పిఆర్సి. తర్వాత వచ్చే మా అరియల్స్ ఏమైనా ఉంటే విడతల వారిగా ఇవ్వండి. ఇమ్మీడియట్ గా మా ఫిట్మెంట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం 5% ఇంత ముందు ఐఆర్ ఇచ్చారు. ఫిట్మెంట్ మేము 50 అడుగుతున్నాం, మీరు ఎంత ఇస్తారో 30 ఇస్తారో 25 ఇస్తారో ఇవ్వండి, 5 కాకుండా. దాన్ని ఇంప్లిమెంట్ ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ లోపు హెల్త్ కార్డు ఇష్యూ ఆల్మోస్ట్ అని కొలికి వచ్చింది. ఈ నెలాఖరుతో అయిపోతుంది. నెక్స్ట్ ఇష్యూ ఓన్లీ పిఆర్సీతో పాటుగా డిఏలు. దాని తర్వాత ఇంకా ఉన్నాయి మా ఇష్యూస్, పెండింగ్ బిల్స్. 2,000 కోట్లు ఈ నెల కొట్టినా ఇంకా 5-6 వేల కోట్లు ఉంటాయి. వాటిపైన కూడా చేస్తూనే మా ఉద్యోగులు. కానీ మేజర్ ఇష్యూస్ మాది ఇంకా 317 ఉంది. సిపిఎస్ ఎంప్లాయీస్ ఇంతకంటే పెద్దది. సిపిఎస్ 192,004 వాళ్ళకి ముందు రిక్రూట్ అయిన వాళ్ళ సిపిఎస్ ది ఓపీఎస్ మాదేది రెగ్యులర్ గా మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ ది. వీటన్నిటిపైన పోరాడతాం. కానీ ప్రభుత్వానికి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి గ్యారంటీగా ఉంటుంది. ప్రభుత్వం ఎంప్లాయీస్ కి మద్దతుగా సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ వెసులుబాటు ఉంటది. ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ ఎప్పుడు కూడా మన రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం, మీకు ఎక్కువ ఇస్తున్నామని ఎప్పుడు చెప్పలే. ఎప్పటికప్పుడే ఇబ్బందులు నేను చెబుతున్నారు. అదే ఒక స్కీమో ఈ స్కీమో టెంపరీ సస్పెండ్ చేసి మాకు ఇస్తున్నారు. మాది టెంపరీ సస్పెండ్ చేసి ఇస్తున్నారు. మేము పనిచేసిన కాలానికి అడుగుతున్నాం. మాది సంక్షేమం కోసం కాదు, మేము పనిచేసిన కాలానికి పెండింగ్ బిల్స్ మాకు కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సిన అడుగుతున్నాం. కాబట్టి ఇది చేస్తే గ్యారంటీగా ప్రభుత్వానికి 100% ఎంప్లాయీ సపోర్ట్ గ్యారంటీగా ఉంటుంది. గత ప్రభుత్వానికి కూడా ఎంప్లాయీ సపోర్ట్ ఉండే, కానీ ఎంప్లాయీస్ ని పక్కన పెట్టి మీరు అడిగారు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు మాలాంటి వాళ్ళందరినీ పక్కకు జరపబడ్డారు. మరి కేసీఆర్ సార్ తెలుసో తెలియదో కానీ ఈ కింది లెవెల్లో వారు ఇప్పుడు తెలుసుకునే ఉంటారు నాకు తెలిసి. కింది లెవెల్లో నాయకత్వం ఒరిజినల్ నాయకులు పక్కకు జరిపింది. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషము. ఇప్పుడు ఈ జూలై మాసం మొదలైంది కాబట్టి కొంచెం మంచి దీంతోనే పద్ధతితోనే మీ డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం తొందరగా నెరవేరుస్తుందని, మీరు ఆశించినటువంటి ఫలితాలన్నీ మీకు తొందరలోనే రావాలని మేము ఫెడరల్ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్నారు సార్, మాకు ఈ కార్పొరేషన్ ఉద్యోగ భద్రత సార్ ఇవి రెండు ముఖ్యమైనవి. అయితే సార్ గత గవర్నమెంట్ లో కమిటీ వేసినప్పుడు బిశ్వాల్ కమిటీ వేసినప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు మినిమం జీతం, ఇప్పుడు ఈ పిఆర్సీ అనేది అనుబంధం లేకుండా సార్ 10,000 ఉన్న వాళ్ళకు 30% ఉంటే మనకు 3,000 పెరుగుతుంది సార్. మళ్ళీ అది 7 సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ పిఆర్సీ వచ్చేదాకా కూడా కొంత అదే పిఆర్సీ తో పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి గత బిశ్వాల్ కమిటీ ఏం చేసినాడు సార్, ఒక మినిమం జీతము పెట్టి ఎవ్రీ ఇయర్ ఇంత ఒక 1,000 రూపీస్ అని అప్పుడు గతంలోనే కమిటీ సిఫార్సు చేసింది సార్. వాస్తవానికి ఇందాక అన్నట్టు ఆ ప్రభుత్వం అనేది అవి పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల ఆ రోజు మినిమం జీతమే 22,000 రూపాయలు సిఫార్సు చేసి ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ ఇవ్వమని కమిటీ సిఫార్సు చేసింది సార్. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సు పక్కకు నెట్టి ఓన్లీ 15,600 రూపాయలు ఫిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఇవాళ కొన్ని చాలా ఆర్థికంగా నష్టపోయారు సార్. ఓకే లక్ష్మయ్య గారు, శ్రీనివాస్ గారు చర్చకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ లాంగ్ పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తుందని ఫెడరల్ తరఫున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.